హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనమనులాస్. ఈరోజు మా ఇంటి దగ్గర అయితే వర్షం చాలా బీభత్సం, గాలి వాన అండి. చాలా బీభత్సం అయితే సృష్టించిందండి. మీ దగ్గర వెదర్ ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ మాత్రం చేయండి. షేర్ చేసేయండి. గాలి చూడండి ఎలా వేస్తుందో. అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. గాలి బాగా వేస్తుందని చిన్న వీడియో తీద్దామని తీస్తుంటే సడన్గా అయితే అరటి చెట్లన్నీ నేల కొరిగిపోయాయండి. అంటే గచ్చు మీద పడిపోలేదు, కానీ అక్కడ నీళ్ళ ట్యాంకీ ఉంటే దాని మీద పడిపోయాయండి. ఇదిగోండి సడన్గా అయితే పడిపోయాయి. నేను వీడియో తీసి ఇలా ఆపాను, వెంటనే పడిపోయాయి. ప్లస్ ఇదిగో ఇలానే ట్యాంక్ మీద, గోడ మీద, మా ఇంట్లోకి వెళ్ళడానికి దారి లేకుండా ఇంటి ముందు అయితే వేసుకున్నాము. ఇంటికి ఫ్రంట్ని ఇలా పడిపోతే ఈ ఆకులన్నీ కట్ చేయడానికే చాలా టైం పట్టింది. కట్ చేసి పక్కన పెట్టి దారి అయితే చేశారు మా మామయ్య గారు. అయితే ఇవన్నీ నైట్ చేశారు. మళ్ళీ ఉదయాన్నే లెగిసి మొత్తం ఆ చెట్లన్నీ కట్ చేశారండి. ఇదిగోండి ఇలా కోస్తున్నారు అన్నీని చాలా జాగ్రత్తగా. ఎందుకంటే అక్కడ పైపులు ఇంట్లోకి మీదకి వచ్చి, ట్యాంకులోకి వచ్చి పైపులు, బయట ట్యాంకులోకి పైపులు, మేడ మీదకి వచ్చి పైపులు అన్నీ అక్కడే ఉన్నాయండి. ఆగోడనే అవన్నీ ఇరిగిపోతాయేమో అని చాలా జాగ్రత్తగా, చాలాసార్లు అయితే ఇరిగిపోయాయండి. మళ్ళీ బాగు చేయించుకునేవాళ్ళు. అలాగే ఇరిగిపోతాయేమో అని చాలా జాగ్రత్తగా ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు కోసుకొని నిచ్చెన ఎక్కి మరి కోసారండి. అవన్నీ నిచ్చెన పెట్టెక్కి చాలా ఇబ్బంది అయితే అయిందండి. వర్షం అయితే మాకు చాలా బీభత్సం అయితే చేసిందండి. అరటి చెట్లు అన్నీ పోయి పెద్ద గెల్లేస్తాయండి ఆ చెట్లు. కానీ అలా అని పోయాను నేను అనుకున్నాను. మా మామయ్య గారు అంటున్నారు ఇక్కడికి మువ్వ వస్తుంది మళ్ళీని, కాకపోతే టైం ఇంకొక నెల ఎక్స్ట్రా పడుతుంది, ఇంకో నెల 2 నెలలు ఎక్స్ట్రా పడుతుంది. కానీ గెల్లు వస్తాయి, వీటికి చిన్న గెల్లు వస్తాయి, పెద్ద గెల్ల రావు. ఆ పెద్ద చెట్లు ఉండిలో ఉంటే పెద్ద గెల్లు వస్తాయి, దీనికైతే చిన్న చిన్న గెల్లు వస్తూ ఉంటాయి అని అంటున్నారు. మరి చూడాలి. గెల్లు వస్తే మాత్రం మీకు కంపల్సరీ వీడియో తీసైతే పెడతాను. ఇలా పడిపోయిన చెట్లకి కూడా గెల్లు వస్తే మాత్రం లక్ కదండి. మీ ఊర్లో అయితే ఎలా వర్షాలు పడుతున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీదే ఊరు ఏంటి అనే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ దగ్గర వర్షాలు ఎలా ఉన్నాయో. అయితే వర్షం మాత్రం పడినవి గట్టిగా పడుతున్నాయి. 1 గంట పడినానా 2-3 రోజుల నుంచి ఇలాగే వర్షం పడుతుంది, గాలి వేస్తుంది. అర్ధరాత్రి అయితే అవుతున్నాయి 2 రోజుల నుంచి. ఈవేళ అయితే సాయంకాలం 3 గంటల నుంచే స్టార్ట్ చేసిందండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ చేసి ఇలాగైతే బీభత్సం సృష్టించిందండి వర్షం. మొత్తం ఎక్కడ లేనివి మామిడి చెట్లు, మాకంటే అరటి చెట్లు ఇంటి ముందు 2 వేసుకున్నాం. వ్యవసాయదారులు అయితే మాత్రం చాలా నష్టపోవాలండి. ఆ కష్టం తెలుసండి నాకు. ఇప్పుడైతే మామిడి చెట్లు పోతూ ఉంటాయి, అవన్నీ కూడా రాలిపోతాయండి. చాలా రైతులు అయితే ఇలాంటి గాలికి నష్టపోతారండి రైతులు. అయితే మనుషులకి గాలి లేకపోతే ఉండలేము, చెట్లకి విపరీతమైన గాలి ఎక్స్ట్రా అయితే మనుషులు కూడా గాలి అయితే నాకు బయటికి వెళ్తే భయం వేసేదండి, గాలికి ఎగిరిపోతామన్నట్టు. అయితే నేను ఎగిరిపోయేటట్టు ఉండనులేండి, నేను స్ట్రాంగ్గానే ఉంటాను. ఇక ఇలా అయితే మా మామయ్య గారు అన్నీ క్లియర్ చేయడానికి అయితే దగ్గర ఒక 5-6 గంటల పైనే పట్టిందండి ఆయనకి. ఉదయం లేసి కూడా పాత షర్ట్ వేసుకొని అరటి చెట్లు ఏంటంటే వాటర్ అది తగిలితే మొత్తం మరకలైపోతాయి బట్టలన్నీ. అందరికీ తెలిసిందే కదండి. అరటి చెట్ల ఆకులు కానీ గెల్లవి కానీ కొట్టినప్పుడు ఆ రసం తగిలిందంటే మన బట్టలన్నీ పాడైపోతాయి. అందువల్ల పాత షర్ట్ వేసుకొని ఇలా అయితే బాగు చేస్తున్నారు అన్నీని. ఇలా మేమేమో ఈడ్చుకొని వెళ్ళడం ఈ ఆకులు అవిని రోడ్డుకి. మా మామయ్య గారు అయితే ఇలాగ చెట్లు కొట్టడం చేస్తున్నారు. ఇంకా కొన్ని ఆకులు అయితే అటువైపు పడిస్తారు, అక్కడ కాలం ఉంది అందులో పెట్టేశారు. ఇలా అయితే శుభ్రం చేసుకున్న వర్షం అయితే మీ దగ్గర ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మామూలుగా అయితే చిన్నప్పుడు ఇలాంటి వర్షాలు అయితే ఎంత ఆనందపడేవాళ్ళమండి. ఇలాంటి గాలి వానలు వస్తే హ్యాపీగా డ్యాన్సులు చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి. కష్టం నష్టం తెలుస్తుంది కదండి. ఆ కష్టం నష్టం తెలియడాన్ని, పని చేయడాన్ని, అదే చిన్నప్పుడైతే ఇలాంటి ఆ పనులు అయితే ఆడతా పడతా చేసినట్టు చేసేవాళ్ళని. ఇప్పుడు అలా కాదు, కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇష్టంగానే చెయ్యాలి, తప్పదు. వాటి ఫలాలు ఇచ్చినప్పుడు కూడా ఇష్టంగా తింటున్నాం కదండి, అందుకని ఇష్టంగానే చేయాలండి పని కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి.
మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే ఈ వీడియో వెళ్తుంది, నన్ను అయితే కోఆపరేట్ చేసిన వాళ్ళు అవుతారు. నన్ను కోఆపరేట్ చేయండి ప్లీజ్.